హాయ్ హలో అందరికి నమస్కారం. అస్సలాము అలైకుం. అందరు ఎలా ఉన్నారు? ఈ రెసిపీ వచ్చేసి రాగి నానబెట్టి రాగి డ్రై ఫ్రూట్స్ మిల్క్. ఇది పిల్లలకి పెద్దలకి కాల్షియం, ఐరన్, డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి విటమిన్స్ అందుతాయి బాడీకి. ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ రాగులు, ఒక 5-6 బాదము, కొన్ని జీడిపప్పు అన్నీ కడిగి ఒక 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు పొద్దున చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. లేదు ఈ సాయంత్రం చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఒక 8 hours నానితే దీంట్లోకి ఒక 2-3 యాలకులు వేసి, రాగులు, బాదము, కాజు, ఒక 2 యాలకులు వేసి పేస్ట్ చేసి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వడగట్టాను. చిక్కటి పాలు వస్తాయి. వడగట్టిన తర్వాత పిల్లలకి వడగట్టకుండా వేస్తే అదేమవుతుందంటే వాళ్ళు తాగడానికి ఇష్టపడరు. ఇట్లా నానబెట్టడం వల్ల రాగిలో నుంచి పాలు వస్తాయి కదా, మిక్స్ చేయడం వల్ల ఆ పాలు మంచిది పిల్లలకి. ఎముకలకి స్ట్రెంగ్త్, ఐరన్, కాల్షియం ఎదిగే పిల్లలకి మంచిది ఇవన్నీ. అంతే. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఆ పాలు మరిగిన తర్వాత ఈ రాగి, జీడిపప్పు, బాదం అంతా వేసిన పేస్ట్, పాలు దాంట్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి. చిక్కగా అయిన తర్వాత మరుగుతూ ఉంటుంది. ఒక 2-3 సార్లు మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని పిల్లలకి కొంచెం ఫ్లేవర్ కోసం చాక్లెట్ యాడ్ చేశాను నేను. వేయకపోయినా బాగుంటుంది, కాకపోతే పిల్లలు ఇష్టంగా తాగుతారు కదా అనేసి చాక్లెట్ వేసుకున్నా. మంచి రిచ్ ఫ్లేవర్ వస్తుంది. చాక్లెట్ మిల్క్ షేక్ బాగా ఉంటుంది, ట్రై చేయండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒక 2 పీసెస్ వేసుకొని నేను చక్కెర వేయట్లేదు, బెల్లం పౌడర్ వేస్తున్నా. మీకు కావాలంటే చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పిల్లలకి చక్కెర అలవాటు చేయలేదు, ఉత్త బెల్లమే, వీటిల్లోకైనా బెల్లమే వేసి ఇస్తాను. దాంట్లో బెల్లంలో ఏమంటే పిల్లలకి ఐరన్ ఎక్కువ ఉంటుంది. బెల్లం ఇస్తే మంచిది చక్కెర కన్నా. అందువల్ల నేను కొంచెం మీకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ వేసుకుంటాను నేను. మీకు ఎంత కావాలో చూసేసుకోండి. బాగా కలుపుకొని చిక్కబోతుంది. మీకు చిక్కదనాన్ని బట్టి నేను వాటర్ కలుపుకోవచ్చు. మీకు చిక్కగా కావాలి అంటే ఓకే, లేదు పలచగా కావాలి అన్నా మీరు ఎక్కువ వాటర్ కలుపుకోవచ్చు. ఇది వేడిగా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగైనా తాగొచ్చు. కొంచెం ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లబడిన తర్వాత గ్లాస్లో వేసుకొని ఐస్ క్రీమ్ పెట్టుకొని దాన్ని కలిపైనా తీసుకోవచ్చు. కానీ చాలా బలము, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ బాగా నచ్చుతుంది. ట్రై చేయండి ఒకసారి. చాక్లెట్ ఏమంటే అక్కడక్కడ తగులుతుంటుంది, చిన్న చిన్న పీసెస్ అనేవి. అది నోట్లో చాలా ఇదిగా ఉంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది చాక్లెట్ ఫ్లేవర్తో. అయితే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడిగానే తాగొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగొచ్చు, అది ఇష్టము. అంతే. ఈ రెసిపీ చాలా ఈజీ. పిల్లలకి చాలా నడుముకి, బోన్స్కి, ఇరిగి పిల్లలు కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు ఈవినింగ్ అయితే, వాటన్నిటికీ మంచిది ఇది. డైలీ కానీ ఇవ్వచ్చు, లేదా వారంలో 2-3 days అన్నా ఇవ్వచ్చు. ఇట్లా ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి వేడిగా తాగకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం లైట్ కూలింగ్ ఇచ్చిన తర్వాత వేసి ఇవ్వచ్చు. అది నచ్చితే లైక్